వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో అయితే తెలుసుకునే ముందు ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైనా లేదంటే ఇదే మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళైనా కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ నెక్స్ట్ సింబల్ పైన క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇక లేట్ చేయగానే వీడియోలోకి వెళ్ళిపోతామా? లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో డ్రెస్ మెటీరియల్తో చుడీదార్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు కూడా వీడియోలో చూపిస్తున్నాను. చుడీ ప్యాంట్ వచ్చి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుందని చెప్పి నేను విడివిడిగా 2 పార్ట్స్ కింద విడదీసి పెట్టాను. నేను ఈ చుడీదార్ టాప్కి ఎటువంటి మోడల్స్ పెట్టట్లేదండి, ఎందుకంటే బిగినర్స్కి డ్రెస్ బేసిక్ తెలియాలని చెప్పి నేను ఎటువంటి మోడల్స్ పెట్టకుండా నార్మల్గా స్టిచ్ చేశాను. మనకి డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ బేసిక్ తెలిసిందంటే మోడల్స్ అనేవి మన క్రియేటివిటీని బట్టి మనం పెట్టుకోవచ్చండి. మన ఇంట్లో ఉండే ఓల్డ్ డ్రెస్ మెజర్మెంట్స్తో మనం టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలని ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇది వచ్చిన డ్రెస్ మెటీరియల్ అండి. ఇది నా ఫ్యాంట్ బిట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది వచ్చిన మెటీరియల్ బాడీ పార్ట్ అండి. బాడీ పార్ట్ ఫ్రంట్కి మనకి కింద చిన్న అంచులాగా ఇచ్చారు, బ్యాక్ సైడ్ అయితే నార్మల్గా ఇచ్చారు. బ్యాక్ సైడ్ ఏమి ఇవ్వలేదని ఫ్రంట్ సైడ్ మనకి చిన్న అంచులా ఇచ్చారు. నేను లైనింగ్ వచ్చి 2.5 మీటర్స్ తీసుకున్నాను. నేను హ్యాండ్స్కి కూడా లైనింగ్ వేసానండి. హ్యాండ్స్కి లైనింగ్ అవసరం లేదు అనుకున్న వాళ్ళకి 2 మీటర్స్ అయితే లైనింగ్ సరిపోతుంది. ఇది వచ్చి నా ఓల్డ్ డ్రెస్ అండి. ఈ డ్రెస్ మెజర్మెంట్స్ తోటే మనం చుడీదార్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ మనం డ్రెస్ కట్ చేసుకోవడానికి ఎప్పుడు కూడా మనం లైనింగ్ పీస్ మీద కట్ చేసుకోవాలండి, ఎప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేయకూడదు. ఈ లైనింగ్ 2.5 మీటర్స్ ఉంది కదా, దీనిలోంచి నేను ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేయడం కోసం చిన్న పీస్ అనేది నేను కట్ చేసుకుంటున్నాను. నా హ్యాండ్స్ లెంత్ వచ్చి నా ఓల్డ్ డ్రెస్ది ఎల్బో వరకు ఉన్నాయండి హ్యాండ్స్. నేను ఇప్పుడు స్టిచ్ చేయబోయే డ్రెస్కి ఎల్బో వరకు కన్నా ఇంకొంచెం పొడవుగా పెట్టబోతున్నాను, అందుకే ఎల్బో వరకు నాకు 12 ఇంచెస్ ఉంది. నేను దీనికన్నా కొంచెం పొడవుగా పెట్టుకుంటున్నాను కాబట్టి 15 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకొని టోటల్గా 16 ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేసుకున్నాను. ఫస్ట్ ఈ 2.5 మీటర్స్లోంచి మనకి హ్యాండ్స్ అనేవి కట్ చేసుకొని మిగిలిన పీస్ అంతా కూడా నేను బాడీ పార్ట్కి పెడుతున్నానండి. నేను ఖర్చుతో కలిపి 16 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇటువైపు ఒక మార్క్ చేసుకోండి, అలాగే అటువైపు కూడా ఒక మార్క్ చేసుకోండి. ఇలా చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది లైన్ అనేది. ఇప్పుడు ఈ పీస్ అనేది కట్ చేసుకోండి. నేను ఈ పీస్ హ్యాండ్స్ కోసం కట్ చేశాను. మిగిలిన లైనింగ్ పీస్లో నేను డ్రెస్ కటింగ్ అనేది చేస్తున్నానండి. ఇది డబల్ లేయర్ మీద ఉంది కదండి, దీన్ని మరొక ఫోల్డ్ చేస్తే డబల్ ఫోల్డ్ మీద 4 లేయర్స్ వస్తుంది. ఇలా 4 లేయర్స్ మీద మనకి డ్రెస్ ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా వస్తాయండి. మనకి చివరన కొంచెం ఎక్కువ తక్కువ ఉంది కదా లైనింగ్ పీస్ అనేది, అవి లేకుండా కూడా మనం సమానంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓల్డ్ డ్రెస్ తీసుకోవాలండి. ఓల్డ్ డ్రెస్ని మనం టర్న్ చేయాలి, అంటే రాంగ్ సైడ్ పెట్టుకోవాలి. మనం ఓల్డ్ డ్రెస్ తోటి ఎప్పుడు మెజర్మెంట్స్ తీసుకున్నా కూడా మనం రాంగ్ సైడ్ నుంచి మనం మెజర్మెంట్స్ అన్నీ తీసుకోవాలండి, ఎందుకంటే మనకి స్టిచ్చెస్ అన్నీ అటువైపు ఉంటాయి కాబట్టి. ఇప్పుడు నా ఓల్డ్ డ్రెస్కి నెక్ షోల్డర్ ఎంత ఉందో చూస్తున్నాను. నెక్ షోల్డర్ కలిపి నాకు 12 ఇంచెస్ ఉంది, అంటే డబల్ లేయర్ మీద 12 ఇంచెస్ ఉంది. మనకు లైనింగ్ 4 లేయర్స్ ఉంది కదా, 4 లేయర్స్ ఉంది కాబట్టి మన టేప్ కూడా 4 లేయర్స్ వచ్చేలాగా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. డబల్ ఫోల్డ్ చేసుకుంటే మనకి 12లో హాఫ్ 6. నా నెక్ షోల్డర్ కలిపి 6 ఉంది. నేను 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు షోల్డర్ మార్క్ చేసుకోవాలి. నా ఓల్డ్ డ్రెస్ షోల్డర్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయినప్పటికీ 2.5 ఉంది, అంటే నేను ఖర్చుతో కలిపి 3 పెట్టుకుంటున్నాను. స్టిచ్చింగ్ కంప్లీట్ అయినప్పటికీ మనకి 2.5 వస్తుంది. నేను ఖర్చుతో కలిపి 3 పెడుతున్నాను. నా షోల్డర్ వచ్చి 3, మిగిలిన 3 ఇంచెస్ కూడా మనం నెక్కి పెట్టుకోవాలి. ఇప్పుడు నా నెక్ లెంత్ వచ్చేసి పొడుగు వచ్చేసి స్టిచ్చింగ్ కంప్లీట్ అయినప్పటికీ 5.5 ఉంది, అంటే ఈ డ్రెస్ నెక్ కొంచెం పైకి ఉంటుందండి, అందుకని నేను కొంచెం కిందకి పెట్టుకోవడం కోసం నేను 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. నా ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పైన 6 ఇంచెస్ పెట్టాం కదండి షోల్డర్ నెక్ కలిపి, అలాగే కింద కూడా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఎక్కువ తక్కువ రాకుండా సమానంగా ఉంటుంది.
నేను ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను రౌండ్ షేపే పెడుతున్నానండి, ఎందుకంటే ఎటువంటి మోడల్స్ పెట్టట్లేదు కదా. ఎటువంటి మోడల్స్ పెట్టకుండా నార్మల్ చుడీదార్ నేను టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను కాబట్టి ఏ మోడల్లో పెట్టకుండా నేను రౌండ్ షేప్ పెట్టాను. అలాగే షోల్డర్ నెక్ మనం ఎంత పెట్టామో ఆర్మ్ డౌన్ కూడా అంతే పెట్టుకోవాలి. నేను షోల్డర్ నెక్ కలిపి 6 పెట్టాను కదా, ఆర్మ్ డౌన్ కూడా 6 పెట్టాను. ఇప్పుడు ఈ బాక్స్లోని మనం 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. మనం ఆర్మ్ హోల్ అనేది డ్రా చేసుకోవడం కోసం 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని మనం ఆర్మ్ డౌన్ ఎంత తీసుకున్నాం 6 కదా, ఈ 6లో ఆఫ్ 3 ఈ 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఆ 3 ఇంచెస్ మార్క్ని కలుపుతూ మనం 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసాం కదా, ఆ మార్క్ని కలుపుకుంటూ ఆర్మ్ హోల్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. నా ఓల్డ్ డ్రెస్ చెస్ట్ లూజ్ వచ్చేసి 18 ఉంది. మనకి ఈ డ్రెస్ డబల్ లేయర్ మీద ఉంది కాబట్టి 18. మనకి లైనింగ్ 4 లేయర్స్ మీద ఉంది కాబట్టి ఈ టేప్ను కూడా మరొక ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ 18లో ఆఫ్ 9. ఈ టేప్ను మరొక ఫోల్డ్ చేసుకుంటే మనకు 9 వచ్చింది. నా మెయిన్ లూజ్ వచ్చి 4 లేయర్స్ మీద చెస్ట్ లూజ్ 9 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు కోసం 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనకి ఖర్చు అనేది ఎక్స్ట్రా ఉండాలండి. ఎప్పుడైనా ఫ్యూచర్లో డ్రెస్ టైట్ అయినా మనకి 2-3 స్టిచ్చెస్ అన్ని విప్పడం కోసం. ఇప్పుడు నా నడుము లూజ్ కోసం 14 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. అలాగే హిప్ లూజ్ కోసం నేను 20 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. అంటే ఇంకా హైట్ ఎక్కువగా ఉన్న వాళ్ళైతే 21 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. హైట్ తక్కువగా ఉన్న వాళ్ళైతే 19 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నా హైట్ని బట్టి నేను 20 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. అలాగే ఇటువైపు కూడా 20 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. నడుము లూజ్ వచ్చేసి 14 ఇంచెస్ దగ్గర, హిప్ లూజ్ వచ్చి 20 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఈ 2 మార్క్ని కలుపుతూ కూడా మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి 3 మార్క్స్ వచ్చే చూడండి, చెస్ట్ లూజ్, నడుము లూజ్, హిప్ లూజు. ఇప్పుడు నడుము లూజ్ మార్క్ చేసుకోవాలండి. నడుము లూజ్ కోసం నా ఓల్డ్ డ్రెస్కి 14 ఇంచెస్ దగ్గర, పైనుంచి 14 ఇంచెస్ దగ్గర అక్కడి నుంచి మన నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. నా ఓల్డ్ డ్రెస్కి నడుము లూజ్ వచ్చేసి 15 ఉంది. డబల్ లేయర్ మీద 15 వచ్చింది. ఈ లైనింగ్ అన్నది 4 లేయర్స్ మీద ఉంది కాబట్టి ఈ టేప్ని మరొక ఫోల్డ్ చేస్తే మనకి 7.5 వస్తుంది. 7.5 అంటే నా నడుము లూజ్ వచ్చి 4 లేయర్స్ మీద 7.5. వచ్చింది. ఈ 7.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. నా మెయిన్ నడుము లూజ్ వచ్చి 7.5. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ నేను ఎక్స్ట్రా డ్రా చేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు హిప్ లూజ్ మనం మార్క్ చేసుకోవాలి. హిప్ లూజ్ కోసం నా ఓల్డ్ డ్రెస్ హిప్ లూజ్ వచ్చేసి ఎంత ఉందో చూసుకోవాలి. 19. నా హిప్ లూజ్ వచ్చేసి 19 ఉంది. మనకి లైనింగ్ 4 లేయర్స్ మీద ఉంది కాబట్టి ఈ 19ని మరొక ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుంటే 9.5 వచ్చింది. 9.5. నా మెయిన్ హిప్ లూజ్ వచ్చేసి 9.5. ఎక్స్ట్రా ఫోల్డింగ్ కోసం 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ ఎప్పుడు కూడా మనం 2 ఇంచెస్ మార్క్ చేయకూడదు, 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఆ 1 ఇంచ్ కూడా మనం ఫోల్డ్ చేస్తాం కదండి, కట్స్, ఆ కట్స్లోకి వెళ్ళిపోతుంది, ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది. మనం హిప్ దగ్గర ఎప్పుడు కూడా లూజ్ తీసుకోకూడదు. ఇప్పుడు నా చుడీదార్ టాప్ కింద వచ్చేసి లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. కింద లూజ్ వచ్చేసి 20.5 ఉంది. ఈ 20.5ని లైనింగ్ డబల్ ఫోల్డ్ మీద ఉంది కాబట్టి 4 లేయర్స్ మీద ఈ 20.5ని మరొక ఫోల్డ్ చేస్తే మనకి 10కి ఒక 2 లైన్స్ వచ్చింది. అంటే నేను 10.5 దగ్గర నేను ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఫోల్డింగ్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కులను కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, మెయిన్ లూజు దగ్గర ఒక లైను, అలాగే ఖర్చు కోసం మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ మార్కులను కూడా కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా డ్రా చేసుకోండి లైన్ అనేది.
ఇప్పుడు హిప్ లూజ్ దగ్గర నుంచి మనం కింద మార్క్ చేసుకున్నాం కదండి, ఆ మార్కుని కలిపితే ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అక్కడ మనం హిప్ లూజ్ దగ్గర నుంచి కిందకి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ మార్క్ కూడా మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ కట్ చేసుకోవడం కోసం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా మనం సెపరేట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ వచ్చి నేను రౌండ్ షేప్ డ్రా చేశాను కదా, ఆ రౌండ్ షేప్ని నేను కట్ చేసుకుంటున్నాను. నా ఫ్రంట్ నెక్ వచ్చి రౌండ్ షేప్ చూడండి, రౌండ్ షేప్ వచ్చింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ వచ్చి నేను 8 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. నా బ్యాక్ నెక్ వచ్చి 8 ఇంచెస్ ఉంది లెంత్. ఫ్రంట్ వచ్చి 6 పెట్టాను కదా, బ్యాక్ వచ్చి 8 పెట్టాను. ఇది నార్మల్గా నేను ఏ మోడల్స్ పెట్టట్లేదు కదండి, అందుకని చెప్పి నేను బ్యాక్ కూడా డిజైన్ ఏమీ పెట్టట్లేదు. జస్ట్ నార్మల్గా నేను రౌండ్ షేప్ అనేది డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఆ రౌండ్ షేప్ని నెక్ అనేది కట్ చేసుకుంటున్నాను. మనకి బ్యాక్ సైడ్ కూడా రౌండ్ షేప్ అండి, కాకపోతే కొంచెం ఫ్రంట్ నెక్ మీద బ్యాక్ నెక్ వచ్చి కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ కోసం మనం ఇందాక పీస్ సపరేట్గా పెట్టుకున్నాం కదా కట్ చేసి, ఆ పీస్ని హ్యాండ్ లెంత్ వచ్చి ఆల్రెడీ నేను ఖర్చుతో కలిపి 16 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను కదా. ఇప్పుడు నా హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎల్బో వరకు అయితే 5 ఉంది. నేను ఇది అంతకన్నా కొంచెం ఇంకా లాంగ్గా పెడుతున్నాను కాబట్టి, మనకి ఎల్బో కన్నా కొంచెం పొడవుగా పెడుతున్నాను కాబట్టి 4.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. అలాగే ఎల్బో దగ్గర నేను 5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు హాఫ్ హ్యాండ్స్ ఉంటాయి కదండి, అంటే మనం హాఫ్ హ్యాండ్స్ పెట్టుకున్నప్పుడు లెంత్ 5 ఇంచెస్ దగ్గర లెంత్ వచ్చి నాకు 6 ఉంది. 6 ఇంచెస్ దగ్గర నేను ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. నా ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి ఓల్డ్ డ్రెస్తో మనం మెజర్మెంట్ తీసుకుంటున్నాం కాబట్టి 8 ఉంది. నా ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్, అంటే ఖర్చు కాకుండా మెయిన్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ ఉంది. 8 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. నా పీస్ అనేది కరెక్ట్గా హ్యాండ్కి తీసుకున్న పీస్ అనేది కరెక్ట్గా 8 ఇంచెస్ ఉంది కదా, ఖర్చు కోసం 2 ఇంచెస్ మనకంటే అక్కడ ఎక్స్ట్రా జాయింట్ పడుతుందండి. మనం ఇందాక నెక్స్ట్ కట్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ బ్యాక్ నెక్ పీస్ కట్ చేసాం కదా, అవి కట్ చేయగా మిగిలిన పీస్ ఉంది కదా, ఆ పీస్ అనేది నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టి పిన్స్ పెట్టుకోండి. పిన్స్ పెట్టుకుంటే మనకి క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. నేను ఎందుకు ఇలా పెడుతున్నాను అనేది మీకు మార్క్ చేసి కట్ చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం డౌన్ 3.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఆ మార్క్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లైనింగ్ పీస్ తీసుకున్నాం కదండి, ఆ లైనింగ్ పీస్ పైన ఒక మార్క్ పెట్టాం కదా, ఆ మార్క్ నుండి కలుపుతూ మనం 3.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టాం కదా, ఆ మార్క్ని కలుపుతూ లైట్గా ఎస్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎస్ షేప్ అనేది డ్రా చేసుకోండి. ఇప్పుడు మనకి మెయిన్ లూజ్ వచ్చేసి 8, ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చేసింది. చూడండి అక్కడ అలాగే మనకి జాయింట్ పడుతుందండి. మనకి హ్యాండ్ ఒక్కొక్కసారి చాలలేనప్పుడు మనకు అలా జాయింట్ పీస్ అనేది పడుతుంది. మనకి పైన ఉంది కదండి ఎక్స్ట్రా క్లాత్, అది ఖర్చులోకి పోయింది. అందుకే కింద ఎప్పుడు కూడా మనం సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఓకే, మనకి హ్యాండ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పుడు ఆ పిన్స్ తీసి ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్కి సపరేట్గా మనం పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం ఫ్రంట్ లోత్ తీస్తాం కదా, ఆ లోత్ తీయడం కోసం మనం ఏ పీస్కి ఆ పీస్ ఇలా పిన్ పెట్టామంటే మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా క్లాత్ అనేది కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వదు మనకి. ఇలాగే 2 హ్యాండ్స్ కూడా మనం ఆ ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదండి, ఆ క్లాత్కి పిన్ అది పెట్టుకోవాలి మనం. ఇలా 2 హ్యాండ్స్ రెడీ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ లోత్ తీసుకోవాలండి. ఫ్రంట్ లోత్ కోసం పైన మధ్యలో పైనుండి ఒక మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. అలాగే కింద నుంచి కూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కులను కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి.
మనకి ఇలా తీసుకోవడం వల్ల ఫ్రంట్ ముడతలు అనేవి ఏమీ రాకుండా ఉంటాయండి. ఫ్రంట్ పార్ట్ డ్రెస్కి తీసుకోవాలి, అలాగే హ్యాండ్స్కి కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనకి హ్యాండ్స్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదండి డ్రెస్ బాడీ పార్ట్. ఆ డ్రెస్ బాడీ పార్ట్ వచ్చి మెయిన్ క్లాత్ మీద మనం వేసుకోవాలి. మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ పక్కన ఉంది కదా, అది హ్యాండ్స్కి మనకు యూజ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ మీద వేసుకొని మనం కట్ చేసుకోవాలి. ఓకే, మనం బాడీ పార్ట్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కోసం ఒక పక్కన క్లాత్ పెట్టుకున్నాం కదండి, ఆ క్లాత్ మీద మనం లైనింగ్ పీస్ వేసి హ్యాండ్స్ కట్ చేసుకున్న లైనింగ్ పీస్ వేసి మనం కట్ చేసుకోవాలి. ఇలాగే 2 హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలి. మనకి బాడీ పార్ట్ హ్యాండ్స్ అనేది కంప్లీట్ అయిపోయింది, కటింగ్ కంప్లీట్ అయిపోయింది. నేను బ్యాక్ నెక్ వచ్చి డోరీస్ పెడుతున్నానండి. ఆ డోరీస్ కోసం మనం క్రాస్ పీస్ కట్ చేసుకోవాలి. మనం డ్రెస్ హ్యాండ్స్ కట్ చేయగా మిగిలిన పీస్లోంచి మనం క్రాస్ పీస్ అనేవి కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచు 1.5 ఇంచు మనకి లూజ్ అనేది ఉండేలా చూసుకొని క్రాస్ పీస్ అనేది కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. ఓకే, మనకి క్రాస్ పీస్ అని మనం కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ డోరీకి కింద టెజిల్స్ కోసం నేను రౌండ్ షేప్లో క్లాత్ అనేది తీసుకుంటున్నాను. ఆ మిగిలిన పీస్లో నుంచే మనం ఒక చిన్న పీస్ అనేది కట్ చేసుకోవాలి. దాన్ని మనం సమోసా షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకొని కిందన సర్కిల్ లాగా మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సర్కిల్లో లైన్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకి రౌండ్ షేప్లో సర్కిల్ అనేది వస్తుంది. ఇలాగ నేను 4 టెజిల్స్ అనేది రెడీ చేసుకున్నానండి. అంటే ఒక్కొక్క డోరీకి టోటల్గా 2 డోరీస్కి కలిపి 4 టెజిల్స్ అనేది నేను రెడీ చేసుకున్నాను. ఇలాగే మరొక టెజిల్స్ కూడా రెడీ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా టోటల్గా 4 రెడీ చేసుకోవాలి. చూడండి, మనకి ఒక్కొక్క డోరీకి ఇలా వస్తుందన్నమాట. ఇలాగ మరొక 2 కూడా మనం రెడీ చేసుకోవాలి. నేను మిగిలిన 2 కూడా రెడీ చేసుకున్నాను. ఫస్ట్ మనం డ్రెస్ కట్ చేసినప్పుడు లైనింగ్ పీస్ మీద కట్ చేసాం కదండి, ఆ మిగిలిన లైనింగ్ పీస్ అనేది మనం వేస్ట్ చేసుకోవాల్సిన పనే ఉండదండి. మనం లాంగ్ డ్రెస్ స్టిచ్ చేసినప్పుడు మనం దీన్ని బార్డర్కి ఫాల్లా యూజ్ చేసుకోవచ్చు. టోటల్గా మనకి డ్రెస్ అనేది కటింగ్ కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్స్ అలాగే డోరీస్ కోసం తీసుకున్న క్రాస్ పీసెస్ టెజిల్స్ మనకి టోటల్గా డ్రెస్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను ఫస్ట్ హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకుంటున్నానండి. మనకి హ్యాండ్స్కి సైడ్ ఇందాక చిన్న పీసెస్ పడింది కదా, ఆ పీస్ అనేది ఫస్ట్ మనం జాయిన్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకోండి. డబుల్ స్టిచ్ వేసుకోవడం వల్ల స్టిచ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. మనకి అలా జాయిన్ చేసిన తర్వాత మనం టర్న్ చేసామంటే అలా ఉంటుంది. ఇలాగే మనం 2 సైడ్స్ కూడా జాయిన్ చేసుకోవాలి. మనం టర్న్ చేసి చూస్తే చూడండి, స్టిచ్ అనేది మనకి లోపలికి వెళ్ళిపోయింది కదా. ఇలాగే మనం 2 హ్యాండ్స్ కూడా రెడీ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని హ్యాండ్స్ కింద మనం కట్ చేసుకున్నాం కదండి మెయిన్ ఫ్యాబ్రిక్, ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని దానిపైన ఈ లైనింగ్ పీస్ హ్యాండ్ కట్ చేసాం కదా, ఆ హ్యాండ్ అనేది పెట్టి మనకి క్లాత్ అనేది కదలకుండా ఉండడం కోసం సేఫ్టీ కోసం పిన్స్ అనేవి పెట్టుకోండి. చూడండి, మనం ఇందాక హ్యాండ్స్కి మనం కింద పీస్ అనేది పడింది కదా, ఆ పీస్ అనేది అలా పైవైపు ఉండాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రైట్ సైడ్ ఉండాలి. అలా ఉంచి మనం కింద ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ వేసుకొని మనం టర్న్ చేసామంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పైవైపు వస్తుంది. లోపల సైడ్ మనకి ఈ ఎక్స్ట్రా స్టిచ్చెస్ ఉన్నాయి కదా, జాయిన్ చేసిన పీస్ అవన్నీ కూడా మనకి లోపలికి వెళ్ళిపోతాయి. బ్యాక్ సైడ్ మనకి లైనింగ్ ఉండి ఫ్రంట్ సైడ్ మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది. ఇలా పైన కూడా ఒక స్టిచ్ అనేది వేసుకుంటే మనకి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 కూడా కదలకుండా ఉంటుంది. నేను వీటికి పైపింగ్ కానీ ఏమీ వేయట్లేదండి, ఎందుకంటే నార్మల్గా చుడీ టాప్ ఎలా కటింగ్ చేయాలి స్టిచ్ చేయాలని వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి పైపింగ్ అని నేను ఏమీ యూజ్ చేయట్లేదు. డోరీసే కొంచెం డిఫరెంట్గా పెట్టాను, అంతకు మించి ఏమీ ఇందులో మనకి కష్టమైనది ఏమీ లేదండి. జస్ట్ నార్మల్గా నేను స్టిచ్ చేశాను. చూడండి, మనకి ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోయింది కదా. ఇలా లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత మనం చుట్టూ కూడా పిన్స్ పెట్టుకోండి. ఇలా పిన్స్ పెట్టుకోవడం వల్ల మన క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది. పిన్స్ పెట్టి మనం చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి.
స్టిచ్ వేసుకోవడం వల్ల మనం హ్యాండ్స్ అనేది డ్రెస్కి జాయిన్ చేసినప్పుడు కదలకన్నా ఉంటుంది, లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కదలకన్నా ఉంటుంది. ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకొని మిడిల్కి మనం ఒక స్టిచ్ అనేది ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. చూడండి, మనకి ఫ్రంట్ సైడ్ లోతు తీసుకున్నాం కదా, ఆ లోతు ఇది మనకి ఫ్రంట్ పార్ట్. ఇలాగే 2 హ్యాండ్స్ కూడా మనం రెడీ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ వచ్చి ఫ్రంట్ మనం లోతు తీసుకున్నాం కదా అవి. ఇప్పుడు మనం డోరీ కోసం క్రాస్ పీస్ తీసుకున్నాం కదా, ఆ క్రాస్ పీస్ మనం జాయిన్ చేసుకోవాలండి. ఫస్ట్ మనం రైట్ సైడ్ అనేది మనకి లోపలికి ఉండి రాంగ్ సైడ్ వైపు మనం స్టిచ్ వేసుకోవాలి. ఇలా రాంగ్ సైడ్ స్టిచ్ వేసిన తర్వాత మనం టర్న్ చేసి చూస్తే స్టిచ్ అనేది ఇలా లోపలికి వెళ్ళిపోతుంది. ఇలాగే మనం ఎన్ని క్రాస్ పీసెస్ తీసుకున్నామో అన్నీ కూడా మనం స్టిచ్ జాయిన్ చేసుకోవాలి. ఇలా పీస్ అన్ని జాయిన్ చేసిన తర్వాత మనం రాంగ్ సైడ్ ఒక స్టిచ్ వేసుకోవాలి. మిడిల్కి ఫోల్డ్ చేసి రాంగ్ సైడ్ అంటే రాంగ్ సైడ్ మనకి పైకి ఉండేలాగా ఫోల్డ్ చేసి మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం ఈ డోరీని టర్న్ చేసినప్పుడు మనకి ఈ స్టిచ్ అది కూడా మనకి లోపలికి వెళ్ళిపోయి రైట్ సైడ్ ఉన్న క్లాత్ అనేది మనకు పైకి వస్తుంది. చూడండి, ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం ఒక నీడిల్ థ్రెడ్ తీసుకొని చివరిన ఒక నాట్ వేసుకొని మనం స్టిచ్ వేసాం కదండి, ఆ చివరిన ఒక నాట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ నీడిల్ని రాంగ్ సైడ్, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా రాంగ్ సైడ్ మనం లోపలికి పెట్టి క్లాత్ అంతా కూడా మనం జరుపుతూ ఈ నీడిల్ లోపలికి పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత మన నీడిల్ బయటకు వస్తుంది కదా, ఆ నీడిల్ని లాగుతూ మనం క్లాత్ని జరిపామంటే మనకి డోరీ అనేది రెడీ అయిపోతుంది. ఇదంతా కూడా మనకి స్టిచ్ అనేది కూడా లోపలికి వెళ్ళిపోయి లోపల ఉన్న క్లాత్ అనేది రైట్ సైడ్ మనకి ఇలా వస్తుంది. టోటల్గా మనం టర్న్ చేస్తే ఇలా డోరీ అనేది రెడీ అవుతుంది. మనకి 2 డోరీస్ కావాలి కాబట్టి మిడిల్కి కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ డోరీకి టెజిల్స్ మనం ఇందాక కట్ చేసుకున్నాం కదండి, అవి ఆ పీసెస్ని నేను కింద జిగ్జాగ్ చేసుకుంటున్నాను. కొంచెం లుక్ బాగుంటుందని చెప్పి ఒక్కొక్క డోరీకి ఇలా వస్తుందండి, 2 వస్తుంది. నేను చుట్టూ కూడా జిగ్జాగ్ చేస్తున్నాను. నేను ఇప్పుడు జిగ్జాగ్ ఫుట్ మార్చుతున్నానండి. అంటే జిగ్జాగ్ మిషన్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, లేదంటే అలా పెట్టేసుకోవచ్చు. నేను చుట్టూ కూడా జిగ్జాగ్ చేస్తున్నాను. ఇలా చేసి ఇలాగ 4 కూడా మనం జిగ్జాగ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆ క్లాత్లో లోపల మనకి ఆ డోరీ అనేది పెట్టుకోవాలి. రాంగ్ సైడ్ పెట్టి మనం స్టిచ్ వేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసుకోండి. స్టిచ్ వేసుకొని మనం ఆ టెజిల్ని కానీ మనం టర్న్ చేసామంటే మనకి ఇలా కిందకు వస్తుంది రైట్ సైడు. ఇలాగే నేను 2 పెడుతున్నాను కదా, పైన కూడా మరొకటి పెడుతున్నాను. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టండి. డోరీ అనేది మిడిల్లో పెట్టి మనం ఇలా పైకి ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసి మనం ఆ డోరీ ఆ టెజిల్స్ని కిందకి లాగామంటే, కిందకి మనం టర్న్ చేసామంటే మనకి ఆ కుట్టు అనేది కూడా లోపలికి వెళ్ళిపోయి ఆ టెజిల్ అనేది మనకి బుట్టలా కింద వైపు వస్తుంది. డబల్ స్టిచ్ వేసుకోండి, స్టిచ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలాగే నేను 2 డోరీస్ కూడా రెడీ చేసుకున్నాను. మనకి డ్రెస్ అంతా నార్మల్ అనండి, ఒక్క డోరీయే కొంచెం నేను డిజైన్లా ఉండేలా పెట్టాను, అంతకు మించి ఏమీ లేదు. డ్రెస్ అంతా కూడా నార్మల్గానే ఉంటుంది. నేను పైపింగ్ కూడా అందుకే వేయలేదు, నార్మల్గా డ్రెస్ బిగినర్స్కి తెలియడం కోసం నార్మల్గా కటింగ్ చేసి స్టిచ్ చేశాను. మనకి ఇలా 2 డోరీస్ కూడా మనకి రెడీ అయిపోయాయి. ఇప్పుడు నెక్ ఎలాగ టర్న్ చేసుకోవాలో నేను చూపిస్తున్నాను చూడండి. ఇది బ్యాక్ నెక్ అండి, డోరీస్ అవి పెట్టాలి కాబట్టి నేను బ్యాక్ నెక్ చూపిస్తున్నాను. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చి రైట్ సైడ్ ఉండాలి, పైన లైనింగ్ ఉండాలి. నేను పిన్స్ పెట్టానండి. పిన్స్ పెట్టడం వల్ల మనకి ఏంటంటే లైనింగ్ అనేది ఎక్కడ కూడా జరగకుండా ఉంటుంది. ఇలా చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అసలు చెప్పాలంటే ఇప్పుడే డోరీ పెట్టుకోండి. నేను డోరీ మర్చిపోయాను, ఎందుకంటే నార్మల్ కదా, నార్మల్ డ్రెస్ కదా, డోరీ పెట్టలేదని అనుకున్నాను, నేను రెడీ చేయలేదు అనుకున్నాను కాబట్టి నేను డోరీ పెట్టడం మర్చిపోయాను. చూడండి, అలాగా మనం స్టిచ్ చేసిన తర్వాత డాట్స్ పెట్టుకోవాలి. నేను డోరీస్ మర్చిపోయాను కదండి, అందుకే డోరీ కోసం చిన్నది అక్కడ ఒక 2-3 స్టిచ్చెస్ అనేవి నేను విప్పి ఆ మధ్యలోకి డోరీ పెట్టి స్టిచ్ వేసుకోవాలి. చెప్పాలంటే మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి పైన లైనింగ్ పెట్టాం కదండి, ఆ 2 పెట్టి స్టిచ్ చేసిన మధ్యలోనే మనం డోరీ ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నామో ఆ మధ్యలో డోరీ పెట్టి మనం స్టిచ్ చేసుకుంటే మనం పర్టికులర్గా విడిగా మళ్ళీ డోరీ స్టిచ్ చేయవలసిన పని ఉండదండి. ఎక్స్ట్రా క్లాత్, ఆ డోరీకి ఉండే ఎక్స్ట్రా చిన్న పీస్ అనేది కూడా మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఇలాగ మనం డోరీ పెట్టిన తర్వాత పైన స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం పిన్స్ తీసి ఈ లైనింగ్ అనేది మనం టర్న్ చేయాలి.
టర్న్ చేసి పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి మనకి కింద కూడా ఎక్కడ మనకి డోరీ క్లాత్ అనేది ఏమీ ఉండదు. పైన అనేది ఒక స్టిచ్ వేసుకోండి. స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి నెక్ చుట్టూ కూడా లైనింగ్ అనేది మనకి పైకి రాకుండా ఉంటుంది. నెక్ చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి మనం డోరీస్ కూడా జాయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పిన్స్ పెట్టుకొని చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోండి. మనం డ్రెస్ స్టిచ్ చేసినప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కదలకుండా ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు పిన్స్ అవి తీసి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి, ఎక్స్ట్రా క్లాత్ అది కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లైనింగ్కి కింద డబల్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి డబల్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకోండి. అలాగే మనం ఫ్రంట్ సైడ్ వచ్చి మనకి చిన్న బార్డర్లో ఇచ్చారు కదా, బ్యాక్ సైడ్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి బ్యాక్ సైడ్ కూడా మనం చిన్న ఫోల్డ్ చేసుకోవాలండి. చిన్న ఫోల్డ్ చేసుకుని డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ మనం వేయక్కర్లేదండి, ఎందుకంటే బార్డర్లో ఇచ్చారు కాబట్టి బ్యాక్ సైడే మనం డబల్ ఫోల్డ్ మీద ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి లైనింగ్ వేసుకున్నట్టుగా. చూడండి టోటల్గా మనకి బ్యాక్ సైడ్ అనేది రెడీ అయిపోయింది. మనం ఫ్రంట్ సైడ్ వచ్చి సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి. నేను ఫ్రంట్ చూపించలేదండి, బ్యాక్ సైడ్ లాగే కాబట్టి రౌండ్ నెక్ కాబట్టి. ఫ్రంట్ వచ్చి నేను ఆర్మ్ హోల్ దగ్గర లోత్ తీస్తున్నాను. లోత్ తీసి ఎక్స్ట్రాగా ఒక స్టిచ్ అనేది వేసుకోండి, ఎందుకంటే ముడతలు రాకుండా ఉండడం కోసం నేను లోత్ అనేది తీసాను. నేను ఎప్పుడు లోత్ అనేది ఇలా స్టిచ్ చేసినప్పుడే తీస్తానండి, బాడీ పార్ట్కి అయితే నేను స్టిచ్ చేసినప్పుడే తీస్తాను. ఇప్పుడు మనం షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. మీకు ప్రీవియస్ వీడియోలో ఆర్మ్ హోల్ వైపు లోత్ అంటే డౌన్ వచ్చేలాగా మార్క్ చేసి స్టిచ్ చేసుకోండి అని చెప్పాను కదా. ఇప్పుడు వచ్చి నేను నెక్ వైపు వీడియోలో చూపిస్తున్నట్టుగా పావించి కిందకి నెక్ వైపు మనం డౌన్ మార్క్ చేసుకొని దానిపైన స్టిచ్ వేసుకోవాలి. అంటే మనం 2 టైప్స్లో షోల్డర్ అనేది జారకన్నా స్టిచ్ వేసుకోవచ్చు. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పానండి. అంటే మనకి హ్యాండ్స్ అటాచ్ చేస్తాం కదా, అక్కడ మనకి పావించి తక్కువ ఉండేలాగా డౌన్ మార్కు వచ్చేలాగా మార్క్ చేసుకోమని నేను వచ్చి ఈ వీడియోలో నెక్ వైపు మనం పావించి కిందకి మార్క్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల కూడా మనకి షోల్డర్ అనేది జారదు. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది చూసుకోండి. నాకైతే మాత్రం ఇలా నెక్ వైపు మనం పావించి డౌన్ మార్క్ చేసాం కదండి, అలా స్టిచ్ వేసుకుంటేనే నాకు షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది. ఓకే, మనం షోల్డర్ అనేది జాయిన్ చేస్తాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్ చూసుకోవాలండి, లోతు తీసుకున్నాం కదా చూడండి మనకు అలాగే హ్యాండ్స్ కూడా ఫ్రంట్ పార్ట్ లోతు తీసాం కదా, అవి మనం ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఉండేలా చూసుకొని మనం జాయింట్ ఎక్కడైతే చేసామో షోల్డర్ అక్కడ నుంచి మనం హ్యాండ్స్ మిడిల్లో మనం చిన్న డాట్ పెట్టాం కదా, ఆ డాట్ రెండు కూడా ఒక దగ్గర ఉండేలా చూసి మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. ఒకవైపు స్టిచ్ చేసాను కదా, ఇలాగే రెండో వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండు వైపులు స్టిచ్ చేసిన తర్వాత మనం మొత్తం కూడా హ్యాండ్ అంతా కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు డబల్ స్టిచ్ అవుతుంది మనం ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల. ఇలాగే 2 హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలండి. హ్యాండ్స్ అనేది మనం జాయిన్ చేసిన తర్వాత లుక్ ఎలా వచ్చింది. ఇలా 2 హ్యాండ్స్ కూడా మనం జాయిన్ చేసుకున్న తర్వాత మనం డ్రెస్ టర్న్ చేసుకొని మనం పిన్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే పిన్స్ పెట్టుకోండి, మన స్టిచ్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇలా పిన్స్ పెట్టుకొని మనం చూడండి హ్యాండ్స్ జాయిన్ చేసాం కదా, ఆ 2 మార్కులు కూడా కరెక్ట్గా ఉండేలాగా, ఆ 2 స్టిచ్లు కూడా కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ కూడా చూసుకొని ఒక పిన్ అనేది పెట్టుకొని ఇలాగే మీరు 2 వైపులో కూడా పిన్స్ పెట్టుకోండి. ఎందుకంటే చివరిన ఒక కుట్టు అనేది మనం వేసుకోవాలి. చూడండి చివరిని నేను ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా ఫ్రంట్ బ్యాక్ కూడా మనం కలుపుకోవాలండి. ఒక చివరిన ఒక స్టిచ్ అనేది వేసాక నేను ఇలాగ 2 వైపులో కూడా స్టిచ్ వేసాను. మనం హిప్ లూజ్ పెట్టాం కదండి, హిప్ లూజ్ దగ్గర అక్కడ వరకు మనం స్టిచ్ వేయాలి, చివరి వరకు వేయకూడదు. ఇప్పుడు నా హ్యాండ్ లూజ్ వచ్చి ఎల్బో కన్నా కిందకి పెట్టాను కదా, 4.5 ఉంది. అలాగే ఎల్బో దగ్గర 5 ఉంది. నా హాఫ్ హ్యాండ్స్ పెడతాను కదండి 5 ఇంచెస్ దగ్గర, 4.5 ఇంచెస్ దగ్గర అక్కడ వచ్చి 6 ఉంది లూజు. నా ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి.
ఇలా మార్క్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఈ మార్కుని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఆ లైన్ మీద మనం మెయిన్ లూజ్ అది మనకి ఆ లైన్ మీద ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, లైనింగ్ కిందకి మనం స్టిచ్ వేసి కటింగ్ చేసాం కదండి. కటింగ్ అప్పుడు చేసిన మార్క్ అనేది ఉంది కదా, హిప్ లూజ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని హిప్ లూజ్ వరకే మనం ఈ జాయింట్ అనేది చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇప్పుడు నేను మెయిన్ లూజ్ ఎంత ఉందో చూసుకొని అక్కడ ఒక స్టిచ్ వేస్తున్నాను. ఫస్ట్ స్టిచ్ వేసాను కదండి, అది చివరి జాయింట్ చేయడం కోసం స్టిచ్ వేసాను. ఇది వచ్చి నా మెయిన్ లూజ్ దగ్గర స్టిచ్ వేసుకోవాలి. మనం హిప్ లూజ్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం కదా, ఆ హిప్ లూజ్ దగ్గర వరకే మనం ఈ స్టిచ్ అనేది వేసుకోవాలి. హిప్ లూజ్ వచ్చిన దగ్గర అక్కడ రఫ్ చేయాలండి. స్టిచ్ అనేది రఫ్ చేసి మనం కట్ చేసుకోవాలి థ్రెడ్ అనేది. ఇప్పుడు మనం మెయిన్ లూజు ఇందాక మనం చివరిన ఒక స్టిచ్ వేసాం కదా, ఆ రెండింటికి మిడిల్లో మరొక స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్చెస్ వేయడం వల్ల మనకి డ్రెస్ ఎప్పుడైనా టైట్ అయినా కూడా మనకి కుట్లు విప్పుకోవడానికి బాగుంటుంది. ఓకే, మనకి రైట్ సైడ్ అయిపోయింది కదా, అలాగే లెఫ్ట్ సైడ్ కూడా మనం స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ స్టిచ్ వేసుకోవడం కోసం మనం రైట్ సైడ్ కరెక్ట్గా స్టిచ్ వేసుకున్నాం కదండి, ఆ స్టిచ్ని కలుపుతూ మనం మెయిన్ లూజ్ 18 ఇంచెస్ 15 ఇంచెస్ అలాగే హిప్ లూజ్ వచ్చేసి 19 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇది మెయిన్ లూజ్ అనమాట. ఈ మెయిన్ లూజ్ని కలుపుతూ కూడా మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆ మార్క్ వచ్చి హిప్ లూజ్ అండి. అలాగే మనం ఇందాక అటు సైడ్ వేసాం కదా రైట్ సైడ్, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా మనం అలాగే వేసుకోవాలి. మిడిల్లో కూడా మరొక స్టిచ్ వేసుకోండి. ఓకే, మనకి డ్రెస్ అనేది సైడ్స్ జాయిన్ చేస్తాం. ఇప్పుడు మనకి కింద బార్డర్ ఇచ్చారు కదండి ఫ్రంట్ సైడ్, ఆ బార్డర్ ఎప్పుడు కూడా మనం ఆ బార్డర్ పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనకి టర్న్ చేసినప్పుడు కరెక్ట్గా ఉండడం కోసం చిన్న చిన్న డాట్స్ మనం జాయిన్ చేసాం కదా సైడ్స్, ఆ సైడ్స్ జాయిన్ చేసే దగ్గర చిన్న చిన్న డాట్స్ అన్ని పెట్టుకుంటే మనకి టర్న్ చేసాక కరెక్ట్గా తిరుగుతుంది. ఇప్పుడు నేను వచ్చి కట్స్ వేస్తున్నాను చూడండి, కట్స్ స్టిచ్ వేస్తున్నాను. ఈ కట్స్ స్టిచ్ వేయడానికి ఫస్ట్ క్లాత్ అనేది డబుల్ ఫోల్డ్ చేయాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేయాలి. చాలామంది కట్స్ స్టిచ్ చేసిన దగ్గర కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. ఏం లేదండి, వీడియోని ఒక 2-3 టైమ్స్ చూసారంటే మీకు కట్స్ వేయడం చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసుకుంటూ మనం జాగ్రత్తగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి కట్స్ వేసిన దగ్గరే. మనం హిప్ లూజ్ దగ్గర మనం ఒక మార్క్ చేసాం కదా, అక్కడ ఆగి డ్రెస్ని చూడండి నేను ఎలా తిప్పుతున్నానో క్లాత్ని అలా తిప్పుతూ మనం మరొక బ్యాక్ సైడ్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎదురెదురుగా పెట్టాలి. పెట్టి ఆ క్లాత్ని కూడా డబుల్ ఫోల్డ్ చేయాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా డబుల్ ఫోల్డ్ చేసి అక్కడ ఒక 2 స్టిచ్చెస్ అన్ని వేసుకోవాలండి. అక్కడ స్ట్రాంగ్గా ఉంటుంది స్టిచ్ వేయడం వల్ల. 2 స్టిచ్చెస్ వేసిన తర్వాత డ్రెస్ని మళ్ళీ కూడా మనం తిప్పాలి. మనం ఫుట్ అనేది పైకి ఎత్తి ఆ నీడిల్ అనేది కూడా మనం అలా మధ్యలో ఉంచి మనం క్లాత్ని తిప్పుతూ కూడా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ వేసుకోండి. మీరు ఒక 2-3 టైమ్స్ అనేది ఈ కట్స్ స్టిచ్ వేయడం చూసారంటే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలాగే చివరి వరకు కూడా డబుల్ ఫోల్డ్ చేసుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. క్లాత్ అనేది మీరు సాగదీయకూడదండి. సాగదీశారంటే కిందన మనకి ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది, ఎగుడు దిగుడు వస్తుంది క్లాత్ అనేది సాగదీయకన్నా జాగ్రత్తగా స్టిచ్ వేసుకోవాలి. చూడండి మనకు కరెక్ట్గా సరిపోయింది కదా క్లాత్ అనేది. అదే మీరు కానీ క్లాత్ లాగి కానీ స్టిచ్ వేసారంటే కిందన మనకి పొడుగు అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక స్టిచ్ కంప్లీట్ అయింది కదా, దానిపైన మరొక డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. అంటే సైడ్ని మనకి ఇప్పుడు కట్స్ దగ్గర 2 స్టిచ్లు ఉంటాయి కదండి, అలాగా ఫస్ట్ స్టిచ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ సైడ్ అంచునే మరొక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనం ఇలాగ కార్నర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఫూట్ అనేది పైకి ఎత్తాక నీడిల్ మనం కిందకి పెట్టి జస్ట్ వి షేప్లో మనం తిప్పాలంతే అండి, అక్కడ ఏమీ లేదు. డబుల్ స్టిచ్ మనకి కంప్లీట్ అయిపోయింది. ఇలాగే 2 వైపులా కూడా మనం కట్స్ అనేవి వేసుకోవాలి. చూడండి టోటల్గా నాది కట్స్ వేసిన తర్వాత లుక్ ఎలా వచ్చిందో చూపిస్తాను. చూడండి కట్స్ వేసిన తర్వాత చాలా నీట్గా వచ్చింది లుక్ అనేది.
ఒక 2-3 టైమ్స్ మీరు వీడియో చూసారంటే కట్స్ వేయడం వచ్చేస్తుందండి. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ మనం షేప్ డాట్స్ వేసుకోవాలి. మనం షోల్డర్ పెట్టాం కదా, ఆ షోల్డర్ మిడిల్లో చూసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక లైన్ అనేది మనం డ్రా చేసుకోవాలి. బ్యాక్ సైడ్ వేసుకోవాలండి షేప్ డాట్స్ అనేది. ఇలా డాట్స్ వేసుకోవడం వల్ల మనకి బ్యాక్ సైడ్ లూజ్ అది ఏమీ ఉండకుండా మనకి స్టిఫ్గా ఉంటుంది డ్రెస్ అనేది. ఇలాగ మనం షేప్ డాట్స్ వేసుకోవాలి. పైన అనేది ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్తో మనకి డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు కూడా కంప్లీట్ అయిపోయింది. మీకు డ్రెస్ టర్న్ చేసి చూపిస్తాను చూడండి. ఇలాగ మనకి షేప్ డాట్స్ వేసాక ఇలా వస్తే మనం డ్రెస్ టర్న్ చేసి చూస్తే బ్యాక్ సైడ్ షేప్ డాట్స్ అనేది చాలా నీట్గా వస్తాయి చూడండి. ఇలా వస్తాయి అన్నమాట. మనకి బ్యాక్ సైడ్ నడుము దగ్గర లూజ్ అది కూడా ఏమీ ఉండకుండా డ్రెస్ అనేది స్టిఫ్గా ఉంటుంది. మనకి టోటల్గా డ్రెస్ కంప్లీట్ అయిన తర్వాత చూడండి, మనకి ఎక్కడ కూడా ఎక్స్ట్రా దారాలు అవి ఏమీ లేకుండా చాలా నీట్గా వచ్చింది. బ్యాక్ సైడ్ డాట్స్ వేసాం. ఏ పైపింగ్ అది ఏమీ వేయకుండా నార్మల్గా బిగినర్స్కి నార్మల్గా చుడీ టాప్ అనేది ఎలా స్టిచ్ చేయాలో చూపించడం కోసం నేను ఇలాగా ఏమీ పెట్టకుండా డిజైన్ పెట్టకుండా వేశాను. బార్డర్కి ఎప్పుడు కూడా మీరు ఎక్స్ట్రాగా స్టిచ్ వేసుకోండి. స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి వాడిచ్చిన స్టిచ్ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది. బార్డర్ పైన మనం స్టిచ్ వేసుకున్నామంటే స్టిచ్ అనేది బార్డర్ అనేది మనకి ఊడకుండా ఉంటుంది. ఒక డోరీసే కొంచెం డిఫరెంట్గా పెట్టాం తప్ప నార్మల్గా డ్రెస్ అంతా కూడా నార్మల్గా ఉంటుంది. ఓకే, టోటల్గా డ్రెస్ కంప్లీట్ అయిన తర్వాత లుక్ చూపిస్తాను చూడండి. మీకు చుడీ ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.